హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ ముందుకు నేను కొత్త రెసిపీతో వచ్చాను. అదేనండి, భీమవరం రాజుగారి కోడి పులావ్. నేను చేసే స్టైల్లో ఒకసారి రాజుగారి కోడి పులావ్ని ట్రై చేయండి. తినే కొద్దీ తినాలనిపించే అంత టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ కోసం చిట్టి ముత్యాల రైస్ను యూజ్ చేస్తాం కాబట్టి తిన్న 2 అవర్స్లోనే డైజెషన్ అయిపోతుంది. సూపర్ టేస్టీగా రాజుగారి కోడి పులావ్ను ఎలా తయారు చేయాలో చూద్దామా. ముందుగా 1 కేజీ చిట్టి ముత్యాల రైస్ని తీసుకోవాలి. 1 కేజీ చికెన్ కూడా తీసుకొని పీసెస్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా మీడియం సైజులో ఉంటే చాలు. స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ కారం వేసుకోవాలి. 1 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. 1 కప్పు జీడిపప్పు వేసుకోవాలి. జీడిపప్పును నెయ్యిలో బాగా ఫ్రై అయిన తర్వాత చిట్టి ముత్యాల రైస్ని వేసుకోవాలి. ఈ రైస్ని 10 నుంచి 12 నిమిషాల పాటు మంటని లో ఫ్లేమ్లో పెట్టి మసాలా మొత్తం బాగా పట్టేలా కలుపుకోవాలి. నాకు కరెక్ట్గా 12 నిమిషాలకు రైస్ మంచిగా ఫ్రై అయిపోయినాయి. స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని వెడల్పైన కుండను తీసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఆ తర్వాత 1 కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. రాజుగారి కోడి పులావ్కు ఉల్లిపాయలు మరీ చిన్నగా ఉండొద్దు, మరీ పెద్దగా ఉండొద్దు, మీడియం సైజు కరెక్ట్గా సరిపోతుంది. ఈ ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ అల్లం ఎల్లిగడ్డ పేస్టు, మరొక స్పూన్ పసుపు వేసుకోవాలి. ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ను ఒకదాని తర్వాత ఒకటి చికెన్ మొత్తం వేసుకోవాలి. చికెన్ అడుగు పట్టకుండా ఒకసారి కలుపుకోవాలి. చికెన్లోని వాటర్ బయటకు వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. పులావ్కు సరిపడా కారం వేసుకోవాలి. 2 లేదా 3 స్పూన్ల కారం కరెక్ట్గా సరిపోతుంది. చికెన్కి కారం బాగా పట్టేలా కలుపుకోవాలి. ఆ తర్వాత 1/2 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఒకసారి కలిపి మూత పెట్టుకోవాలి. మసాలా కోసం స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకొని 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, లవంగాలు, యాలకులు, చెక్క, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, బిర్యానీ ఆకు వేసుకొని మంచి సువాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని పౌడర్గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత చికెన్ని మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. మిక్సీ పట్టుకున్న గరం మసాలా పౌడర్ని 2 లేదా 3 స్పూన్లు వేసి ఒకసారి కలుపుకోవాలి. ఆ తర్వాత 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. 2-3 నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చిట్టి ముత్యాల రైస్ని వేసుకోవాలి. 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వాటర్ చొప్పున వేసుకోవాలి. 2.5 గ్లాసులకు నేను 5 గ్లాసుల వాటర్ వేసుకుంటున్నాను. వాటర్ కరెక్ట్గా వేసుకోవాలి, లేదు అంటే రైసు ఉడకదు. ఎక్కువ వేసుకుంటే రైసు మెత్తగా ఉడికిపోతుంది. ఒకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఒకసారి మూత తీసి కలుపుకోవాలి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. మూత పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత చూడండి, రైస్ మెల్లగా ఉడుకు పట్టేసింది.
మరొకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. అదేవిధంగా ఉప్పు కూడా సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి 10 నిమిషాల పాటు దమ్ చేసుకోవాలి. ఆ తర్వాత 2-3 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకోవడం వల్ల రాజుగారి కోడి పులావ్ మంచి టేస్ట్ వస్తుంది. స్టవ్ ఆఫ్ చేసుకున్న 30 నిమిషాల తర్వాతనే ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఒకసారి మీరు కూడా కుక్ చేసి టేస్ట్ చూడండి. మీరు కూడా ఫిదా అవ్వాల్సిందే. మరి నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.